తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రైతు రుణమాఫీ పథకానికి సంబంధించిన విధి విధానాలపై ఇందులో చర్చిస్తున్నారు. రైతు బంధు పథకం స్థానంలో కొత్తగా రైతు భరోసా పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటుగా శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలను తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం భేటీ అయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకానికి సంబంధించిన విధి విధానాలపై వీటిలో చర్చిస్తున్నారు. రైతు బంధు పథకం స్థానంలో కొత్తగా రైతు భరోసా పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటుగా శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ మూర్తి. మరికాసేపట్లో సచివాలయం కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. సమావేశంలో ప్రధానంగా మంత్రులంతా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశం ప్రధాన ఎజెండా రాబోయేటటువంటి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు రైతు భరోసా, ఆ పంటల బీమాతో పాటు మరొకవైపు రాబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి తేదీల ఖరారు, బడ్జెట్ రూపకల్పన, ఈ అంశాల కేంద్రంగానే ప్రస్తుతం కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటికే ప్రభుత్వం ఒకవైపు కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆగస్టు 15 లోపు రైతులందరికీ 2 లక్షల రూపాయల లోపు ఉన్నటువంటి రుణాలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేసి తీరుతామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటికే అధికారులంతా కూడా కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారు, ఆ కటాఫ్ తేదీ, అదేవిధంగా ఎంత నిధులు అవసరం అవుతాయి అన్న దానిపైన ప్రధానంగా ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది రైతు భరోసా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు రైతు రుణమాఫీ కూడా అదే స్థాయిలో 66 లక్షల మంది రైతులు ఉంటారనేటటువంటి అంచనాకి అధికారులు రావడం జరిగింది. ప్రస్తుతం ఆ నివేదికను సైతం కూడా తయారు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు దాదాపు రాష్ట్రంలో రైతు భరోసా తీసుకుంటున్నటువంటి వారిలో దాదాపు పట్టా లేనటువంటి వారు దాదాపు 6 లక్షల మందికి పైగా కూడా ఉంటారు. వారిని మినహాయిస్తే మాత్రం 60 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. దీంతో పాటు మరికొన్ని గైడ్లైన్స్ని జోడిస్తే మాత్రం దాంట్లో ప్రధానంగా ఏదైతే రైతు భరోసా తీసుకుంటున్నటువంటి కుటుంబాలు, ఒకటే కుటుంబం నుంచి 2-3 రైతులు కూడా రైతు భరోసా తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో వారికి వైట్ రేషన్ కార్డులు కూడా లేనటువంటి నేపథ్యంలో ఒకే కుటుంబానికి ఒకరికే రైతు భరోసా ఇస్తే మాత్రం దాదాపు మరొక 18 లక్షల వరకు కూడా 60 లక్షల నుంచి మైనస్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు అదనంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ అదేవిధంగా ఐటీ రిటర్న్స్ చెల్లిస్తున్నటువంటి వారితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ మినహాయిస్తే మరొక 2 లక్షలు, అంటే దాదాపు మరొక 60 లక్షల నుంచి 20 లక్షలకు పైగా కూడా మైనస్ అయితే దాదాపు ఇంకొక 30 లక్షల లోపే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి రైతులు లబ్ధిదారులుగా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని దీనిపైన ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా అధికారులంతా కూడా మంత్రులకి ఈ వివరాలను అందజేసేటటువంటి అవకాశం ఉంది. దీని ఆధారంగానే విధి విధానాలను కూడా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విధి విధానాలను ఖరారు చేసేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 30,000 కోట్లకు పైగా కూడా రైతు రుణమాఫీకి అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి నిధులు కానీ మరొకవైపు రైతు భరోసా కూడా ప్రస్తుతం వర్షాకాల పంటలు కూడా ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో రైతు భరోసా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అదనంగా మరొక 7,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అంటే దాదాపు 37,000 కోట్ల రూపాయల వరకు కూడా అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నిధులకు సంబంధించినటువంటి సేకరణ ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలన్న దానిపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ నుంచి నిధులు
నిధులను సేకరించాలనేటటువంటి ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా విధి విధానాలను తయారు చేసి క్యాబినెట్ ముగిసిన తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే బయటకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు పంటల బీమాకు సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధానంగా క్యాబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు రాబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి దానికి సంబంధించి తేదీల ఖరారుకి సంబంధించి బడ్జెట్ రూపకల్పన ఎలా పలు అంశాలపైన కీలకమైనటువంటి అంశాలపైన చర్చించడంతో పాటు అదేవిధంగా మంత్రుల అభిప్రాయాలు, అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అదేవిధంగా పంట రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం మాత్రం చాలా కీలకంగా ఇదే ప్రధాన ఎజెండాగా అయితే ఈ అసెంబ్లీ ప్రస్తుతం ఈ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. క్యాబినెట్ సమావేశంలో విధి విధానాలను ఖరారు చేసిన తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. మూర్తి. థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.